ఆశ్చర్యకరుడైన మన దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాల వరకు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని నేను ధ్యానంలో మనం చూసాం. అది 24వ వచనంలో. 25-26 వచనాలు చూసినట్లయితే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా 26వ వచనంలో యేసుప్రభువు వారు అంటున్నారు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే నిన్నటి ధ్యానంలో ప్రభు సమరయ స్త్రీకి నిజమైన ఆరాధన గురించి బోధించారు. దేవుడు ఒక స్థలానికి పరిమితమైన వాడు కాడని, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పారు. ఈ రోజు మనం 25-26 వచనాలను కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటలు విన్న తర్వాత సమరయ స్త్రీ మనసులో ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈయన సాధారణ మనిషి కాదు, ఆయన చెప్పే మాటలు తాను ఇంతవరకు ఎప్పుడు వినని ఆత్మీయ సత్యాలు అనే సంగతి. అందుకే 25వ వచనంలో ఆమంటుంది, క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను అని చెప్పింది. ఈ మాటల ద్వారా ఆమె హృదయంలో ఉన్న నిరీక్షణను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సమరయులు కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు అనే సంగతి మనకు అర్థమైంది. అయితే ఈమె చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్పిన ఈ గొప్ప సత్యాలన్నిటికీ పూర్తి జవాబు మాకొక మెస్సయ్య వస్తారు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని వివరిస్తారు అన్నది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించాలి. సమరయ స్త్రీ మొదట ప్రభువును ఒక యూదుడిగా చూసింది 9వ వచనంలో. తర్వాత ఆయనను అయ్యా అని గౌరవించింది 11వ వచనంలో. ఆ తర్వాత ప్రవక్త అని గుర్తించింది 19వ వచనంలో. ఇప్పుడు ఆమె మాటల్లో మెస్సియాని గురించిన ప్రస్తావన వస్తుంది. అంటే ఆమె ఆత్మీయ అవగాహన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి లోతుగా వెళ్తూ ఉండింది. సత్యాన్ని వెతుకుతున్న హృదయాన్ని ప్రభువు ఒక్కో మెట్టు పైకి నడిపిస్తూ వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన ఈమెకు ప్రభు అంటున్నారు 26వ వచనంలో ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని చెప్పారు. సువార్తల్లో ప్రభు చాలా కొద్ది మందికి మాత్రమే ఇంత స్పష్టంగా తాను మెస్సియాగా వెల్లడించుకున్నారు. అది కూడా సమరయ స్త్రీ విషయంలో డైరెక్ట్ గా నేనే ఆయనను అని చెప్పడం ఈమె దగ్గరే మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ గొప్ప ప్రకటన ఒక సమరయ స్త్రీకి చేయబట్టం. సమాజం చిన్నచూపు చూసిన ఒక స్త్రీకి, అనేక అపజయాలతో గౌరవంగా బ్రతకలేని ఒక వ్యక్తికి ప్రభువు తనను తాను బయలుపరుచుకున్నారు. ఎందుకంటే ఆమె హృదయం సత్యాన్ని వెతుకుతోంది. ఆమె వాదించడానికి ప్రశ్నలు అడగలేదు, తెలుసుకోవడానికి అడిగింది. ఆమె తన సందేహాలను దాచిపెట్టుకోలేదు. ప్రభు ముందు తన స్థితిని నిజాయితీగా ఒప్పుకుంది. ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టింది. అందుకే ప్రభు ఆమెకు కేవలం ఆరాధన గురించి మాత్రమే కాక తానెవరో కూడా ప్రత్యక్షపరచుకున్నారు. దేవుడు మనుషులు చూసినట్లు చూడరు. మనుషులు బాహ్య రూపాన్ని, గత జీవితాన్ని, చేసిన తప్పుల్ని చూసి మనుషులను అంచనా వేస్తూ ఉంటారు, వారికి తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి ఎంత పాపం చేశాడు అన్నదానికంటే కూడా తన నిజస్థితిని ఒప్పుకుని సత్యంగా, యథార్థంగా దేవుని ఎదుట నిలబడుతున్నాడా లేదా అన్నదే ప్రభు చూస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, సుంకర్లను, పాపులను, వ్యభిచారులను, సిలువపై ఉన్న దొంగను కూడా ప్రభు ఎప్పుడు తృణీకరించలేదు. ఇంకా వేషధారులతో ప్రభు అన్నారు, మీకంటే ముందుగా సుంకర్లు, పాపులు, వ్యభిచారులు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని. అంటే వారు చేసిన పాపాలను సమర్థించడం కాదు ఇక్కడ. ఆయన ఎన్నడూ ఏ పాపాన్ని సమర్థించలేదు. కానీ వారి హృదయంలో ఉన్న నిజాయితీని, మారు మనసును, సత్యాన్ని ప్రభు గౌరవిస్తారు. వారెంత నిజాయితీగా తమ స్థితిని ఒప్పుకుంటున్నారు అనేది ఆయన చూస్తారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాలి. యోహాను సువార్త 1:47 వచనంలో ప్రభు నతనీయులను చూసి, ఇతని యందు ఏ కపటమూ లేదు అని సాక్ష్యం ఇచ్చారు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో క్రొత్త జన్మ, ఆత్మీయ జీవితం వంటి గొప్ప సత్యాలను మాట్లాడారు. అయినప్పటికీ వారితో ఇంత స్పష్టంగా నేనే మెస్సయ్యాను అని ప్రకటించినట్లు మనం చూడం. కానీ సమాజం చిన్న చూపు చూసిన ఒక సమరయ స్త్రీతో మాత్రం ప్రభు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని 26వ వచనంలో నేరుగా చెప్పారు. ఆమె ఎదురు చూస్తున్న మెస్సయ్యాను తానేనని స్పష్టంగా తెలియచేశారు. ఇది ప్రభు కృప ఎంత ఆశ్చర్యకరమైనదో మనకు చూపిస్తా ఉంది. ప్రభు సమాజంలో గొప్పవారిని మాత్రమే వెతకలేదు, సత్యాన్ని వెతికే హృదయాన్ని వెతికాడు. నికోదేము వంటి గౌరవనీయుడికి కూడా చెప్పని విధంగా సమరయ స్త్రీకి తనను తాను స్పష్టంగా బయలుపరుచుకున్నారు. ఇది ఆమె గొప్పతనం వల్ల మాత్రం కాదనే సంగతి మనకు అర్థం అవ్వాలి. ఆమె హృదయంలో ఉన్న యథార్థత, సత్యాన్వేషణ ఇంకా ప్రభు కృప వలనే జరిగింది. నిజంగా చూస్తే ప్రభు దీనులేడలు దయ కలిగిన వాడని వాక్యం సెలవిస్తోంది. తృణీకరించబడిన వారిని చేరదీసేవాడని, ఆశపడిన వారిని తృప్తిపరిచే దేవుడని, ఆయన ఎంతో గొప్ప నిరీక్షణిచ్చేవాడని సత్యానికి సమరయ స్త్రీ జీవితం ఒక
అద్భుతమైన ఉదాహరణ. ఆమె మెస్సయ్యని వెతుకుతోంది, కానీ ఆమె ఊహించిన దానికంటే గొప్పగా మెస్సయ్య స్వయంగా ఆమెను వెతుకుతూ వచ్చాడు. అందుకే ఈ సంఘటన మనకు తెలియచేసేది ఏంటంటే, దేవుడు ఒక మనిషి ఎంత గొప్పవాడో కాదు చూసేది, ఆయనను ఎంత యథార్థంగా వెతుకుతున్నాడో చూస్తారు. అలాంటి హృదయానికే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. మనం కూడా మన హృదయం అంతటితో ప్రభువుని వెతకగలిగితే ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు. ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు, మనతో మాట్లాడతారు, తన ప్రత్యక్షతను మనకు కూడా అనుగ్రహిస్తారు. సత్యాన్ని ప్రేమించే యథార్థంగా ఆయనను కోరుకునే ప్రతి హృదయానికి ప్రభువు ఎంతో సమీపంగా ఉన్నారు. ఆయన తను తాను తెలియచేసుకుంటూ తన కృపలో నడిపిస్తారు. సమరయ స్త్రీకి జరిగినట్లే మన జీవితాల్లో కూడా ప్రభువును నిజంగా వెతికినప్పుడు మనం వెతుకుతున్న దానికంటే గొప్పగా ఆయన మనల్ని వెతుకుతూ వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. అలాంటి ప్రత్యక్షత మీకు కావాలంటే యథార్థమైన మనస్సుతో ప్రభు సన్నిధిలోనికి రావాల్సిందే. మన స్థితిని నిజాయితీగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవలసిందే. దేవుడు మనలో నిజాయితీని కోరుకుంటున్నారు. ప్రార్థించుకుందామా? ఆశ్చర్యకరుడైన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమరయ స్త్రీ విషయంలో మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు. ఇలాంటి కృప మా పైన కూడా కుమ్మరించారు కనుకనే, మాకు చూపించారు కనుక ఈ రోజు మీ సన్నిధికి రాగలిగాం, నీ సంగతులు తెలుసుకోగలిగాం. ప్రవ్వా, చాలా సార్లు మా పాపంను విడిచిపెట్టుకోకుండా మాతోనే మా లోపలే దాన్ని ఉంచేసుకుని మీ కనికరానికి దూరంగా నిలబడుతూ ఉంటాం. దయచేసి మమ్మల్ని క్షమించి నీ కనికరం పొందుకునేలాగా మా పాపంని సన్నిధిలో ఒప్పుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన సమరయ స్త్రీ జీవితంలో తనకున్న నిజాయితీ గల పరిస్థితిని చూసి నీవు ఆమెకు ఎంతో నిరీక్షణ ఇచ్చావు. ఆమె ఎదుట గొప్ప ప్రకటన చేశావు. తండ్రి, నిజంగా మేము కూడా నా ప్రభువా నిజాయితీగా యథార్థమైన మనస్సుతో సత్యాన్ని ప్రేమిస్తూ నీ సన్నిధిలో కనబడటకు సహాయం చేయమని, అటువంటి స్థితి ఎన్నడూ మా దగ్గర నుంచి దూరమైపోకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువా నామంలో ప్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.